ఎట్టకేలకు వర్షిణిని అఘోరీ బారి నుండి అయితే గనక ఆ చెర నుండి బయటకు తీసుకురాగలిగారు. గుజరాత్లో ఆమె ఆచూకీ కనుక్కున్న పోలీసులు అయితే గనక ఇటు ఎవరైతే పెంచి ఉన్నాడో విష్ణు, అటు హర్ష సొంత అన్నయ్య ఇద్దరూ కలిసి కూడా వర్షిణిని తమ స్వస్థలానికి తీసుకురానున్నారు. అయితే వర్షిణి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షిణి తిరిగి ఇంటికి రావడం, మళ్ళీ అసలు అఘోరీ దగ్గర ఎలాంటి కష్టాలు పడిందో వాటన్నిటిని కూడా మర్చిపోయేలా మేము చేస్తాం అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర మనం ఉన్నాము. వర్షిణి రాబోతోంది. ముందు వీడియోలు అన్నీ కూడా మనం చాలా కవర్ చేస్తాం. వర్షిణి విషయంలో అఘోరీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డారు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి పెంచిన పిల్ల ఒకేసారిగా అలా అఘోరీ దగ్గరికి వెళ్ళిపోయి కంప్లీట్గా పేరెంట్స్ని మర్చిపోవడం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళను అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏ స్టేట్మెంట్స్ అయితే ఇస్తుందో ఇప్పటికి కూడా తాను రాను అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆమె వస్తున్నందుకు ఆనందపడుతున్నారు. అసలు వాళ్ళని అడుగుదాము. అమ్మ, ఇప్పుడు వర్షిణి ఇంటికి వచ్చేస్తోంది, కానీ వస్తున్నందుకు తన సముఖతం చూపించట్లేదు. నేను ఇంటికి వెళ్ళను, నన్ను ఇంటికి తీసుకెళ్ళొద్దు, నేను అఘోరీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అంటుంది. మీరేమంటారు? ఆ విషయంలో మేము చాలా బాధపడుతున్నామండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుంది, వశీకరణ ప్రభావంతో అలా మాట్లాడుతుంది. మేము స్టేట్మెంట్ చేయించుకుంటాము, ఆల్రెడీ మనుషులు మాట్లాడాము, మరుగు మందు కక్కించుకుంటాము. వశీకరణకి విష్ణుమాయ టెంపుల్లో కేరళ తీసుకెళ్తున్నాం పాపని. ఓకే. అయితే విష్ణు కూడా తను అనేక సార్లు కొట్టాడు, తన పీరియడ్స్ టైంలో కూడా పొట్ట మీద తన్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ చెప్పు. అది నిజమేనా? మీతో ఎప్పుడైనా చెప్పిందా కొట్టిన సంగతి? కానీ మీకేమైనా తెలుసా అసలు? కాదండి, ఈ అఘోరి ఇక్కడ టోల్గేట్ దగ్గరికి 11, 10:30 టైంలో వస్తే పాప రెడీ అయ్యి ఆ టైంలో అర్ధరాత్రి ఒకటే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళటం జరిగింది. నేను అసలు ఇష్టపడలేదు. అమ్మ, ఎన్ని జరుగుతున్నాయి అరాచకాలు, ఆడపిల్లల్ని ఒక్కదాన్ని వెళ్తాం ఏంటి, మధ్యలో ఎవరన్నా ఏమన్నా చేస్తే నువ్వేం చేస్తావు అని నేను అరిచాను. విష్ణు అరిచాడు. ఆ టైంలో 2 దెబ్బలు వేసానని మాకు చెప్పాడు. కొట్టయ్యా, భయం ఉండాలి, అట్లా ఒక్కటే వెళ్ళకూడదు, అసలు ఆమె దగ్గరికి వెళ్ళటం ఏంటి, అఘోరి దగ్గరికి వెళ్ళటం ఏంటి మేము అరిచామని ఆ టైంలో కొట్టాడని చెప్పాడండి మాకు. కొట్టడం అంటే ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా కడుపులో తన్నడం అలాంటివి ఏమైనా చేసి అట్లా ఏమి చేయలేదండి. ఆ పిల్ల అబద్ధం చెబుతుందండి. అట్లా అసలు ఎప్పుడు జరగాలి. ఆ పిల్ల సేఫ్టీ కోసమే అది పైన ఒక దెబ్బ వేస్తాడు, వేసినా కొట్టినా మాకు ఎప్పటికెప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పిల్లని చాలా బాగా చూసుకుంటాడు. దాదాపు 20 రోజులు అఘోరీ దగ్గర ఉంది ఇప్పుడు మీ అమ్మాయి. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. 20 రోజుల పాటు ఎలాంటి అంటే ట్రీట్మెంట్ ఉండేది ఏంటి అనేది మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? మాట్లాడారా? ఫోన్ చేసి ఏమన్నా వర్షిణితో? ఆల్రెడీ ఫోన్ చేసి నాకు బాగలేదమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి అంటే, అమ్మ నేను వస్తానన్న పిల్ల, అమ్మ మళ్ళీ నేను ఎక్కడో దూరం నుండి 4-5 రోజుల్లో వస్తానందండి. వస్తానంటే మళ్ళా నేను హైదరాబాదు ఎక్కడికి అంటే ఎన్ని రోజుల క్రితం మాట్లాడారు? 4-5 రోజుల క్రితం హైదరాబాద్. కాదు, నిన్న పట్టుకున్న తర్వాత పట్టుకున్న తర్వాత మేము పాపతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇష్టపడిందా మీతో మాట్లాడడానికి? చేయలేదండి. ఎప్పుడు అమ్మ అమ్మ అడిగే పిల్ల అమ్మ అని అడగలేదని ఫోను చెల్లికి ఇమ్మంటానికి కూడా నాకు ఆ పిల్ల తెలుసుకునేది మందుల ప్రభావంలో ఉందని నేను కూడా అడగలేదు. ఆ పిల్ల వస్తే మట్టుకి మేము సక్రంగా చూసుకుంటాం, మరుగు మందు విడిపిస్తాము, చేయాల్సిన స్టేట్మెంట్ అంతా చేపిస్తాము. ఆ పిల్లలు మేము బాగా చూసుకుంటాము. అఘోరి దగ్గరికి వెళ్ళటానికి మట్టుకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. అఘోరి, నువ్వు దొంగ అఘోరివి, నీకే తికాణా లేదు, నువ్వు కారుల్లో ఉంటాట నా పిల్లని బలి చేసేసావు, ఆ మందుల ప్రభావంతో నీ దగ్గర ఉంది, నువ్వు ఆ పిల్ల మీద పడిపోవటం ఏంటి, ఆ ముద్దులు పెట్టుకోవటం ఏంటి, అంత పిచ్చుంటే నువ్వు పెళ్లి చేసుకో, నా పిల్లలు నువ్వు జోలికి వస్తే మట్టుకి ఈ తేప కాళ్ళు చేతులు మా వాళ్ళ చేత కొట్టిస్తా నిన్ను, నా పిల్లను మర్చిపో, నువ్వు నా పిల్లకి ఫోన్ చేయటం కానీ నా పిల్ల దగ్గరికి కొట్టమండి, దొంగ గోరివి నువ్వు, దొంగదానివి నువ్వేంటి, నీ అవుతారు ఏంటి, పిల్ల ఫస్ట్లో అమ్మచ్చి అదే మా గోరి చిచ్చి చండాలంగా ఉంది, దాని పేసు ఇట్లా పోలీసుల మీద అందరి మీద ఎగబడుతుందని నాకు ఇరస్తగా చెప్పిన పిల్ల, నువ్వు 2 రోజుల్లో మాయ మాటలు చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చి పిల్లకి ఐఫోన్లు కొనిచ్చి నువ్వు ఐఫోన్ కొనిచ్చిందా? చెప్పిందా ఆ మాట మీతో? చూసారా మీరు ఆ ఫోన్ని? ఫోన్ చూసాం. ఐఫోన్ కొనిచ్చి నువ్వు మళ్ళీ పిల్ల నీకు వసూలు చేసుకున్నాక ఐఫోన్ లాగేసుకుంది. గోల్డ్ చైన్ కూడా అఘోరి కొనిచ్చింది. ఆ గోల్డ్ చైన్ విష్ణు, హర్ష తీసుకుని అమ్మేశారు అని చెప్పేసి వర్షిణి అంటూ. అమ్మలేదు గోల్డ్ చైన్, ఆ పిల్ల పడేసిందంట, పడైతే తీసి దాశారు. గోల్డ్ చైన్ ఇచ్చింది, అవన్నీ ఇచ్చి ఆశ పెట్టి వశీకరణ చేసి మరుగు మందు పెట్టింది. ఆ మందుల ప్రభావంతో మా మీద ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది. మేము లేకపోతే ఒక్క నిమిషం ఉండదు ఆ పిల్ల. కంపల్సరిగా మేము పిల్లని చూపించుకుంటాము, మా పిల్లలు మా దగ్గర ఉంచుకుంటాము. అఘోరి దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో మేము పంపించము. పోలీసుల సపోర్ట్ ఎంతవరకు ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? ఇకపై అసలు ఆమె వెళ్ళిపోవడానికి ప్రయత్నించినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు?
పోలీసులు చాలా ధన్యవాదాలండి. మంగళగిరి సిఐ గారికి, పోలీసులకి, మీడియాకి అందరూ సహకరించారు. తెలుగు ప్రజలు ఎవరు హర్షించలేదు. అఘోరి ఎక్కడ కనపడినా రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధమయ్యారు. మాకు సపోర్ట్ చేసిన ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసినందుకు మీ ట్రావెల్ చేసినా కూడా ఇద్దరు కలిసే వెళ్ళే వాళ్ళంట. వేషధారణ కూడా నేను చూసారు, స్లీవ్లెస్ డ్రెస్ అలాగా, ఆ కాస్ట్యూమ్స్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేవి కూడా. అఘోరీతో కలిసి అలాంటి బట్టలతోనే కార్లోనే నిద్రపోయేదంట. త్రూ అవుట్ ఈ 20 డేస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా స్నానాలు కానీ ఎక్కడైనా కానీ బయటే చేయడం, ఇవన్నీ కూడా వర్షిణి చేసిందని చెప్పేసి ఆమె చెప్తాను. చాలా బాధపడుతున్నామండి. ఆ పిల్ల ఒంటి మీద గాయాలు ఉండయి అంట. ఏంటమ్మా ఈ గాయాలు ఇవన్నీ ఒత్తుకుపోయి వెనకాలంటే అమ్మ కుర్చీలు ఎట్టు కూర్చోవటం అంట. ఆ కూర్చోవటం వల్ల కూర్చోవటం వల్ల నాకు వెనకాల అవన్నీ వరుసపోయి కొట్టినట్టుగా కనబడినాయి అంట గాయాలు. కొంచెం గీసిపోయినట్టు వరుసపోయినట్టు కొట్టినట్టే ఉండయి అంట. ఏంటి ఆమె కొట్టిందా అని అడిగితే ఒక అమ్మ కొట్టలేదు, ఇట్లా కూర్చోవటం కొంచెం కారులో ఇబ్బందిగా ఉండి నాకు అట్లా వచ్చినాయి, పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళటం అంటే నీకెందుకమ్మా ఆ కర్మ వరుసని, నువ్వు వచ్చేసేయి, నువ్వు శుభ్రం చూసుకుంటాము, మనది లేని కుటుంబం అయినా మరి అంత నిన్ను బతికించిన స్థితి మాకు లేదు, రైతు కుటుంబంలో మనం బాగానే బతికాము తెలుసుగా, మన పొజిషన్ రైతు పొజిషన్లో బతికిన వాళ్ళం మనము, నువ్వు అక్కడ ఉండొద్దు వచ్చేసేయి, అవసరమైతే 2 దెబ్బలు వేసి కొట్టుకురమ్మని మేమే చెప్పాం. సో అయితే వర్షిణి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అఘోరి ఏమైనా ప్రయత్నిస్తే ఏం చేస్తారు అఘోరి తీసుకెళ్ళిపోవడానికి? ఈ తేప ఏమన్నా ప్రయత్నిస్తే మట్టుకి అఘోరికి ఫుల్గా కోటింగ్ ఉండిద్దండి. మా మనుషులను పెట్టి చేసి అఘోరి నువ్వు మా అమ్మాయిని వదిలేసేసేసే, నువ్వు అటు ఇటు కానోడివి, నీకు ఎవరిస్తారు నీకు, నీ అవతారము నీకు, నువ్వు మా పిల్ల నీకు అవసరమా, మా అమ్మాయి ప్రయత్నిస్తే మట్టుకి నిన్ను ఏమి లేదు, ఫుల్ కోటింగ్ ఇప్పిస్తాము, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాము, మా పిల్ల జోలికి నువ్వు రావద్దు, నువ్వు మా మీదకి నువ్వు రావద్దు, మా పిల్ల జోలికి వస్తే మట్టుకి నీకు మట్టుకి బాగాదు, మేము శుభ్రం నీ దగ్గరుండి మా పిల్ల దరిద్రం బట్టి జుట్టు అంతా ఇరబోసుకుని వాసన ఏంటి పెట్రోల్ బంకుల్లోకి వెళ్తాం, ఆ కారులో పనుకోవటం ఏంటి, ఆ కర్మ మా దుస్థితి మా అమ్మాయికి ఎందుకు తెచ్చావు, నువ్వు పడుతున్నావు, నువ్వు పడు, నీ సావేదో నువ్వు సావు, నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చే వాళ్ళని తీసుకెళ్ళు, తల్లిదండ్రులు ఇష్టం లేకుండా తీసుకెళ్ళి నువ్వు చేసేదేంటి, మాకు ఇష్టం ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదు, అఘోరి కాబట్టి ఇష్టం లేదు, మేము మా పిల్లలు మేము తీసుకొస్తున్నాం, మా పిల్ల జోలికి నువ్వు రావద్దు. ఎప్పుడు వస్తుంది వర్షిణి? ఇంకా ఇంటికి వచ్చే సమయం ఎంత టైం పడుతుంది? మీరు ఇక్కడే మంగళగిరిలోనే ఉంటారా లేకపోతే వర్షిణిని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా కానీ? మేము మా నెగిటివ్ ప్లేస్ వెళ్ళిపోతామండి. వర్షిణికి ఆల్రెడీ మోపుదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో గుళ్ళో మొక్కు ఉంది, మొక్కు తీర్చేసేసి మందు కక్కీయటానికి చిన్నాపురం తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి మా ఊర్లోనే ఉంటాం, మంగళగిరిలో తీసుకురాం పిల్లని. అది పరిస్థితి. మొత్తం మీద వర్షిణి ఇంటికి రావడం అయితే కనుక వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంకొకసారి అఘోరి మళ్ళీ తమ కూతుని టచ్ చేసినా కానీ, తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కానీ అక్కడే మనుషులతో కొట్టిస్తామని చెప్పేసి కూడా బహిరంగంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే వర్షిణిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మంగళగిరిలో నివసిస్తూ ఉన్నారో ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని మార్చే ప్రయత్నం, అంటే ఏదైతే ఇప్పుడు మాయలో ఉందో ఆ మాయలో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయి